భాగంగా ఈరోజు మీరు చేసిన మరి యాంబిషన్ ఏముంటుంది, ఆస్పిరెంట్స్ నేను ఫలానా అనేది మీరు అనుకుంటారు కదా మనసులో. చాలామంది పిల్లలు బయటికి చెప్పకపోయినా కొంతమంది పిల్లలు ఏంటంటే విడియంగా ఉండి నేను ఫలానా అవుతాను, ఫలానా కావాలని ప్రతి స్టూడెంట్ యాంబిషన్ అనేది ఉండాలి. యాంబిషన్ లేకుండా చదివితే ఏమైందంటే గమ్యం ప్రయాణం అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో కూడా తెలియదు. ప్రతి ఒక్క విద్యార్థి ఒక యాంబిషన్ కోరికతో చదువుకుంటే అది నెరవేరుతుంది. అంటే కోరిక ఉండదంటే సరికాదు, దానికి తగ్గ శ్రమ చేయాలి, శ్రమ బాగా చేయాలి. ఒక గొప్పవాడు కావటానికి ఎంతో శ్రమ చేయాలి, ఎంతో నాలెడ్జ్ని ఎక్వైర్ చేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అంత నాలెడ్జ్ ఎక్వైర్ చేయడానికి కొన్ని గంటల తరబడి రోజు చదువుతూ ఉండేవాడంట. కొన్ని గంటల తరబడి చదివేవాడు. అంత నాలెడ్జ్ రావాలంటే తప్పది కదా, శ్రమ చేస్తే ఫలితం అనుభవించాం మనం. ఆయన చేత ఎక్కువ భాగం కాన్స్టిట్యూషన్ని ఆయనే ఫ్రేమ్ చేశాడు, రాశాడు. దానికి కారణం ఏంటంటే మంచి నాలెడ్జ్ని ఎక్వైర్ చేశాడు, బుక్స్ చదువుతాడు. అందుకే మీకు నేను చెప్పిన బుక్స్, లైబ్రరీ బుక్స్ తీసుకోండి. ఆ గ్రౌండ్లో పిచ్చి ఆటలు ఆడేందంటే ఆటలు ఆడుకోవాలి. మీ డ్రిల్ పీరియడ్ అప్పుడు ఆటలు ఆడుకోవాలి. ఏదైనా టీచర్ ఎవరైనా సెలవు పెట్టుంటారు, ఆ రోజు మీరు టీచర్ గారి దగ్గర నేను చెప్పి ఇన్స్ట్రక్ట్ చేశాను. టీచర్ గారి దగ్గర పుస్తకాలు తీసుకొని ఇక్కడే కూర్చొని ఆ 45 minutes మీరు చదువుకున్నట్టయితే కొంత నాలెడ్జ్ ఉంది. రీడింగ్ హ్యాబిట్ డెవలప్ అయింది. రీడింగ్ హ్యాబిట్ లేదు, అందరిలో పోయింది, చాలా మందిలో పోయింది, 90% పోయింది. బికాజ్ సెల్ ఫోన్స్ ఆల్వేస్ యూజ్ సెల్ ఫోన్స్. అన్ని సెల్ ఫోన్ ఉంటుంది కదా, రీడింగ్ హ్యాబిట్. సెల్ ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల కళ్ళు దెబ్బతింటాయి, మెదడుకు కూడా దెబ్బతింటాయి. సెల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేయకూడదు. కాబట్టి ఆ ఫలానా ఆ యొక్క డిజైర్తో మనం చదువుకున్నట్లయితే ఆ యొక్క డిజైర్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఫోటో తీసుకోవాలి.